రిటైర్మెంట్ అయిన వారి యొక్క బ్రతుకు అని చిన్న ఫన్నీ వీడియో. ప్రొద్దున్నే లేవకపోతే లేవండి, రిటైర్ అయ్యానని ఎప్పుడు పడుకోవడమేనా? త్వరగా లేస్తే మీకు వయసైపోయి నిద్ర తగ్గిందని తెల్లారక ముందే లేచి అందరి నిద్ర పాడు చేస్తే ఎలా? ఇంట్లో కూర్చుండిపోతే, అస్తమానం ఆ మొబైల్ను పట్టు కూర్చోకపోతే వంట పనిలో సాయపడొచ్చు కదా. ఒకవేళ ఇంటి బయట ఎక్కువ ఉంటే కాలికి బలపం కట్టుకుని ఊరంతా తిరగకపోతే రామకృష్ణ అంటూ ఓ మూలుండవచ్చు కదా. పూజ గదిలో ఎక్కువసేపు ఉంటే ఎప్పుడు లొడాలొడా మంత్రాలు చెప్తూ గంట వాయించి హారతులిస్తే దేవుడు దిగొస్తాడా ఏంటి? పార్ట్ టైం జాబ్ చేసి కాస్త డబ్బులు సంపాదిస్తే రిటైర్ అయ్యాక మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నానే పెద్ద పూజు. ఆ ఏడుపు అప్పుడు ఉండుంటే ఈ పాటికి 4 అంతస్తుల మేడ ఉండేది. భార్యను చార్ధామ్ యాత్రకు తీసుకెళ్తే అబ్బో పెద్ద యాత్రలు. ఎదిరింటి వెంకట్రావు భార్యతో ఊటీ, కాశ్మీర్, సిమ్లా, కులు మనాలి తీసుకెళ్లాడు. ఒకవేళ ఊటీ, కాశ్మీర్, సిమ్లా, కులు మనాలి తీసుకెళ్తే అంత లేసి డబ్బులు తగిలేసే బదులు నాకు రవ్వల గాజులు లేదా నక్లీసు చేయించొచ్చు కదా. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయి బిజీగా ఉంటే మొదట ఇంటి పనులు చేసి ఆ తర్వాత ఊరును ఉద్ధరించండి. ఒకవేళ ఏది పట్టించుకోకుండా ఊరుకుంటే పొరుగింటి పుల్లారావును చూసి నేర్చుకోండి. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయి సెక్యూరిటీ గార్డు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నారు. మీరు ఉన్నారెందుకు? మొత్తంగా నేను చెప్పేది ఏమిటంటే, రిటైర్ అయ్యాక నేను అది చేస్తా ఇది చేస్తా అని ఓవర్గా ఇదైపోయి పోజులు కొట్టుకోకుండా భార్య చెప్పినట్టు వింటే మంచిది. అమ్మ తోడు. ఇది మాత్రం నా అనుభవం కాదు, పక్కింటి పురుషోత్తం అగచాట్లు చూసి చేసిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.